హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్సి సబ్జెక్ట్స్ కంటెంట్. ఈరోజు వీడియోలో మనం 7th క్లాస్ లెసన్ 3 అయిన పటాల ద్వారా అభ్యసనంలో మెయిన్ పాయింట్స్ చూద్దాం. ముందు వీడియోలో మనం 6th క్లాస్ లెసన్ 3 అయిన పటములలో మెయిన్ పాయింట్స్ చూసాం కదా. ఇది దాని కంటిన్యూషన్ టాపిక్లో మెయిన్ పాయింట్స్ చూద్దాం. ఈరోజు వీడియోలో మనం 7th క్లాస్ లెసన్ 3 అయిన పటాల ద్వారా అభ్యసనంలో మెయిన్ పాయింట్స్, అలాగే ఈ వీడియో ఎండింగ్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా చెప్పాను. ఈ వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే, ఇందులోన కీలక భావనలు ఏంటి? పట సూచిక, వివిధ రకాల పటాలు, రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయాత్మక పటాలు, చారిత్రక పటాలు. పటాల ద్వారా అభ్యసనంలో పటసూచికలో ముఖ్యమైన అంశాలు ఏంటి? మనకి శీర్షిక, స్కేలు, చిహ్నాలు, రంగులు, అక్షాంశాలు, రేఖాంశాలు, నమూనా చిత్రాలు, లెజెండ్. వీటి గురించి ఇంకా వివరంగా ఈ లెసన్లో తెలుసుకుందాం. అలాగే వివిధ రకాల పటాలు ఏమిటి? రాజకీయ పటాలు. ఫర్ ఎగ్జాంపుల్ వాటిలో ఏముంటాయి? రాష్ట్రాలు, రాజధానులు, సరిహద్దులు, పొరుగు దేశాలు, ప్రపంచం, దేశాలు, రాజధానులు అలాంటివి ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్కి భారతదేశం. భౌతిక పటాలు ఏంటి? భౌతిక స్వరూపాలు, నదులు వంటివి ఉంటాయి, అవి భౌతిక పటాలు. విషయాత్మక పటాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ జనాభా పటం ఫర్ ఎగ్జాంపుల్కి. చారిత్రక పటాలు ఏంటి? అశోకుని సామ్రాజ్యమును చూపే పటము. పటాలు మన ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు గమ్యాన్ని చేరడంలో ఖచ్చితత్వాన్ని చూపుతూ మార్గనిర్దేశనం చేస్తాయి. పూర్వం ప్రయాణ దిశలను, దూరాలను, ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవడంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అప్పుడులో మనకి పటాలు లేక ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఎలా వెళ్ళాలో తెలిసేది కాదనమాట. చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండేది. ఉదాహరణకు పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకున్న కొలంబస్ అమెరికాకు చేరుకున్నాడు. భారతదేశానికి రావాలనుకున్న కొలంబస్ ఏమో అమెరికాకి చేరుకున్నాడు. ఎందుకంటే అప్పుడు ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ఎలా వెళ్ళాలో పటాలు అనేవి లేకపోవడం వల్ల వేరే విధంగా వెళ్ళిపోయేవారన్నమాట. భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనాలన్న అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత క్రీస్తు శకం 1498లో వాస్కోడిగామ కాలికాట్కు చేరుకున్నాడు. సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి చేరుకోవాలని చాలా ప్రయత్నాలు అయితే జరిగాయి. 1498లో వాస్కోడిగామ కాలికాట్కు చేరుకున్నాడు సముద్ర మార్గం ద్వారా. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి మాజిలాన్. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు అంటే మాజిలాన్. సముద్ర మార్గాన్ని కనుగొనడానికి, ప్రపంచాన్ని చుట్టి రావడానికి మాజిలాన్ ప్రారంభిస్తే తను మధ్యలోనే చనిపోతే ఎల్కానో అనే వ్యక్తి ఈ సముద్ర మార్గాన్ని పూర్తి చేశాడనమాట. పటాల తయారీలో నావికులు, ప్రయాణికులు సహకారం ఎంతో విలువైనది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం ప్రశ్నలు అడిగి సమాధానం తెలుసుకొని మనం పటాలను తయారు చేసేవారనమాట, పటాల తయారీదారులు. తర్వాత ఏంటి మనకి? అప్పటి కాలంలో సుమేరియన్లు, బాబిలోయన్లు మట్టి పలకలను పటాలుగా ఉపయోగించేవారు. క్వశ్చన్ ఎలా వస్తుంది మనకి? సుమేరియన్లు, బాబిలోయన్లు ఎటువంటి పలకాలను పటాలుగా ఉపయోగించేవారు? మట్టి పలకలను. తర్వాత గ్రీకు పట తయారీదారులైన అనాక్సిమాండర్, హెకిటియస్, హెరడేటస్ పటంలోని విషయాలను పశ్చిమం నుండి తూర్పు వైపునకు ఉండునట్టుగా పటాలను రూపొందించారు. తర్వాత గ్రీకు పట తయారీదారులు ఎవరు? అనాక్సిమాండర్, హెకేటియస్, హెరడోటస్ అనేవారు పటంలోని విషయాలను పశ్చిమం నుండి తూర్పు వైపునకు ఉండినట్టుగా పటాలను తయారు చేశారనమాట. తర్వాత గ్రీకు పటాల తయారీకి అక్షాంశాలు, రేఖాంశాలను అనే భావనలను అన్వయించారు. పటాల తయారీలో టాలమీ కృషి విశేషమైనది కాగా విరివిగా ఉపయోగించబడింది. పటాల తయారీలో టాలమీ చేసిన ప్రయత్నాలు అనేవి చాలా సక్సెస్ అయ్యాయన్నమాట. గెరార్డస్ మెరిక్టర్ ప్రవేశపెట్టిన ప్రక్షేపణం పటాల తయారీలో విశేష మార్పులను తీసుకువచ్చింది. గెరార్డస్ మెరిక్టర్ ప్రక్షేపణం అనే పద్ధతిని కనిపెట్టాడనమాట. ప్రక్షేపణం అనే పద్ధతి అంటే ఏమిటి ఇప్పుడు చూద్దాం.
ప్రక్షేపణం పద్ధతి అంటే ఏంటి అంటే మనకి గోళాకారంగా ఉన్న భూమిపై ఉన్న అంశాలైన ఖండాలు ప్రదేశాలను వాటి ఆకారం దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపడాన్ని ప్రక్షేపణం అంటారు. డచ్ కార్టోగ్రాఫర్ అయిన గెరార్డస్ మెరిక్టర్ పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టారనమాట. గోళాకారంగా ఉన్న భూమిని ఒక సమతల ఉపరితలంపై సవరించి అంటే గోళాకారంగా ఉన్నదాన్ని సమతల ఉపరితలంగా మార్చి దానిపై ఖండాలు ప్రదేశాలను ఎక్కడెక్కడ ఏ ఆకారంలో ఏ దిశలో ఉన్నాయో పెట్టడాన్ని ప్రక్షేపణం అని డచ్ కార్టోగ్రాఫర్ గెరార్డస్ మెరిక్టర్ ఈ పద్ధతిని ప్రవేశపెట్టారనమాట. పట సూచికను చూద్దాం. పటంలోని ముఖ్యమైన అంశాలు ఏంటి? మనకి స్కేలు, దిక్కులు, చిహ్నాలు మరియు రంగులను గురించి ముందు లెసన్లో చూసాం కదా. ఇంకా ఇప్పుడు మిగిలిన ముఖ్యాంశాలు ఏంటో ఈ లెసన్లో చూద్దాం. అవి ఏంటి? ఫస్ట్ శీర్షిక. పటంలోని అంశాలను లేదా విషయాన్ని పట శీర్షిక తెలియజేస్తుంది. ఇది పటంలో చర్చించే విశేష అంశాలను పరిచయం చేస్తుంది. సాధారణంగా శీర్షిక పటం పైభాగంలో అమరి ఉంటుంది. అంటే పటంలో మనం దేని గురించి అయితే వివరిస్తున్నామో దాని గురించి ఒక శీర్షిక పెట్టి పటం పైభాగంలో ఉంచుతామన్నమాట. అంటే ఒక పేరుని, ఆ విషయానికి సంబంధించిన ఒక పేరు పెట్టి దాన్ని పటం పైభాగంలో పెడితే దాని గురించి అని మనకు తెలుస్తుంది కదా. సో దానికోసం శీర్షికని ఉపయోగిస్తారు. దిక్కులు. సాధారణంగా ఉత్తర దిక్కును పైన ఉండే విధంగా పటాలు తయారు చేయబడతాయి. కుడివైపున పైభాగంలో ఉన్న బాణం గుర్తు ఆధారంగా దిక్కును తెలుసుకోవచ్చు. అంటే దిక్కుల్లో మన ప్రధాన దిక్కుగా దేనిని గుర్తిస్తాము? ఉత్తర దిక్కును. ఉత్తర దిక్కు ద్వారా మనం మిగతా దిక్కుల్ని తెలుసుకోవచ్చు. ప్రతి పటంలో మనకి కుడివైపున ఎన్ బాణం గుర్తు ఉంటాయి, ఎందుకంటే అది ఉత్తర దిక్కు అని. తర్వాత దాని ద్వారా మిగతా దిక్కుల్ని మనం తెలుసుకోవచ్చని. స్కేల్. నెక్స్ట్ స్కేల్. భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని స్కేల్ తెలియజేస్తుంది. స్కేలును 3 రకాలుగా చూపవచ్చు. అంటే భూ ఉపరితలంపై ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మధ్య దూరాన్ని లెక్కించడానికి మనకి స్కేల్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట పటంలో. వాక్యరూప స్కేల్. ఇది వాక్య రూపంలో ఉండి సులువుగా చదివి అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. ఉదాహరణ, 1 సెంటీమీటర్ = 10 కిలోమీటర్లు. అంటే వాక్య రూప స్కేల్ ఎలా ఉంటుంది? దూరం అనేది వాక్య రూపంలో ఉంటుందన్నమాట. గ్రాఫ్ రూపంలోని స్కేల్. పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా స్కేలు మారనట్లుగా రూపొందించబడి ఉంటుంది. అంటే ఒక పటం యొక్క సైజు పెంచినా తగ్గించినా సరే ఆ స్కేల్ అనేది మారనట్టుగా ఒకే సైజులో ఉంటే అది గ్రాఫ్ రూపంలోని స్కేల్. నైష్పత్తిక స్కేల్ అంటే ఏంటి? పటంలో ఇవ్వబడిన స్కేలు పట అధ్యయనం చేసేవారికి అనుకూలమైన ప్రామాణిక కొలతలతో ఉపయోగించుకునేందుకు వీలుగా నిష్పత్తి రూపంలో స్కేలు రూపొందించబడి ఉంటుందన్నమాట. ప్రామాణిక కొలతలతో ఉండే స్కేలు ఏమిటి? మనకి నైష్పత్తిక స్కేలు. దీనిలో ఏంటి? సెంటీమీటర్లు, కిలోమీటర్లు, అంగుళాలు, మైళ్ళు వంటివి ఉంటాయన్నమాట ప్రామాణిక కొలతలుగా. ఉదాహరణ, 1:10,000. 1 అంగుళం = 10,000 అంగుళాలు. సాంప్రదాయక చిహ్నాలు. సాంప్రదాయక చిహ్నాలు అంటే ఏంటి? బయట ఉండే కొన్ని వాటిని మనం ఉన్నది ఉన్నట్లుగా చూపించలేము. ఫర్ ఎగ్జాంపుల్కి బావి ఉందనుకోండి, బావిని ఉన్నది ఉన్నట్లుగా చూపించలేము. కాబట్టి వాటికి కొన్ని చిహ్నాలను పెట్టారనమాట. భారత సర్వేక్షణ శాఖ టోపో షీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలు ఉపయోగిస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇచ్చారు చూడండి, మైలురాయి, సమాధులు, పర్వత శ్రేణి, బావి, పర్వత శిఖరం, నది, చెరువు వంటివి ఒక గుర్తులతో చిహ్నాలతో ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ రంగులతో కూడా మనము కొన్ని ప్రత్యేక అంశాలను విషయ నిర్దేశిత పటాల కోసం ఉపయోగిస్తారు. ఎత్తును బట్టి కొన్ని ఇచ్చారు చూడండి, ఆకుపచ్చ మైదానాలు, పసుపు పీఠభూములు, నారింజ ఎత్తైన వాటి గురించి. ఉదా అంటే 3,000 7,000 సరాసరి MSL నుండి, తెలుపు అంటే 7,000 నుంచి 800 MSL. తర్వాత విషయాలను బట్టి కొన్ని రంగులు. ముదురు ఆకుపచ్చ అడవులను, లేత ఆకుపచ్చ గడ్డి భూములు, పసుపు పీఠభూములు, ముదురు బూడిద పర్వతాలు, లేత బూడిద కొండలు వంటివి
గుర్తించడానికి ఉపయోగపడతాయి అన్నమాట విషయ నిర్దేశిత పటాలు. లెజెండ్ పటములోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టిక. ఇది పటంలో ఏదైనా ఒక మూల అమిరి ఉంటుంది. అంటే ఏంటి? లెజెండ్ అంటే ఏంటి? గుర్తులు ఉంటాయి కదా, వాటిని మనం దేనికి సంబంధించిన గుర్తు అని తెలుసుకోవడానికి ఒక పట్టిక అనేది ఒక మూలన ఉంటుంది. దాన్నే లెజెండ్ అంటారు. ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి: రాష్ట్ర సరిహద్దు, జిల్లా సరిహద్దు, రైలు మార్గము, బంగారు పడవ, అలాంటి కొన్ని గుర్తులను మనం తెలుసుకోవడానికి లెజెండ్ ఉపయోగపడుతుంది. అంటే వాటికి దేనికి సూచించారు అని. అక్షాంశాలు, రేఖాంశాలు ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించుటకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఇవి తెలియజేస్తాయి. అంటే శీతోష్ణ స్థితి, స్థానిక కాలం అంచనా వేయడంలో ఉపయోగపడతాయి అన్నమాట. ఒక ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు అక్షాంశాలు, రేఖాంశాలు ద్వారా. తర్వాత పటాల్లో రకాలు ఉన్నాయి కదా. రాజకీయ పటాలు ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధిని, పొరుగు దేశాలను, సరిహద్దులను, రాజధానులను తెలియజేస్తాయి. ఆ ప్రదేశపు ఉనికిని కూడా తెలుసుకోవచ్చు. దీని ద్వారా ప్రదేశం యొక్క ఉనికిని, అంటే రాష్ట్రాలు, రాజధానులు, నగరాలు వంటి వాటిని గురించి తెలియజేసేవి రాజకీయ పటాలు అన్నమాట. నెక్స్ట్ మనకి భౌతిక పటం అంటే పర్వత శ్రేణులు, కొండలు, పీఠభూములు, మైదానాలు, నదులు, ఎడారులు, సరస్సులు, మెట్ట భూములు వంటి భౌతిక స్వరూపాలు. అంటే చూసేవి కొండలు, పీఠభూములు, మైదానాలు, కొన్ని అలాంటి వాటిని గురించి తెలియజేసేది భౌతిక పటం. నగరాలు అలాంటి వాటి గురించి తెలియజేసేది మనకి రాజకీయ పటం. నెక్స్ట్ విషయ నిర్దేశిత పటాలు అంటే ఏదైనా ఒక ప్రత్యేక అంశము లేదా విషయాలను తెలుపుటకు తయారు చేయబడిన పటాలను విషయ నిర్దేశిత పటాలు అంటారు. అంటే ఎలాంటివి? జనాభా వివరాలు, ఖనిజ వనరులు, అడవులు వంటి వాటి గురించి తెలియజేసేవి విషయ నిర్దేశిత పటాలు. నెక్స్ట్ మనకి మీకు తెలిసేలా ఒక ఇంపార్టెంట్ బిట్ చూద్దాం. గ్రిడ్ అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గడుల వంటి అమరికను గ్రిడ్ అంటారు. గ్లోబుపై ఒక ప్రదేశం యొక్క ఉనికిని దీని ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మొదట అక్షాంశాలను, తర్వాత రేఖాంశాలను చదవడం ద్వారా గ్రిడ్లోని సమాచారాన్ని పొందవచ్చు. గ్రిడ్ అంటే ఏంటి? అక్షాంశాలు సమాంతరంగా గీతలు ఉంటాయి కదా, రేఖాంశాలు నిలువుగా గీతలు ఉంటాయి కదా, వాటి ద్వారా ఏర్పడిన గడుల వంటి నిర్మాణాలను మనం గ్రిడ్ అంటారు. దీని ద్వారా మనము ఆ ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు. మనకి చారిత్రక పటాలు అంటే ఎలాంటి వాటి గురించి? ఒక రాజవంశము, ఒక సామ్రాజ్యము, దానిలో శాసనాలు, వాస్తుశిల్పం, వాణిజ్య సంబంధాలు మొదలైన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేవి చారిత్రక పటాలు. అంటే ఏంటి? ఒక సామ్రాజ్యం గురించి, రాజవంశం గురించి తెలియజేసేవి ఏంటి? చారిత్రక పటాలు. టోపోగ్రాఫిక్ పటాలు మీకు తెలిసేలా ఇచ్చిన ఇంపార్టెంట్. ఈ పటాలు భూ ఉన్నతి, భౌతిక స్వరూపం, వ్యవసాయ భూములు, నేలలు, నదులు, జనావాసాలు మొదలైన వివరాలను చూపుతాయి. సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగించి సమగ్ర సమాచారం అందించేలా వీటిని రూపొందిస్తారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సాంప్రదాయాల చిహ్నాలను ఉపయోగించి భూ ఉన్నతి, భౌతిక స్వరూపం, వ్యవసాయ భూములు, నేలలు, నదులు, జనావాసాలు వంటి వాటి గురించి తెలియజేసేవి టోపోగ్రాఫిక్ పటాలు. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ లాస్ట్లో, ఎండింగ్లో ఇచ్చిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. వాటి ఆన్సర్స్ ఏంటో ఎండింగ్లో ఇచ్చిన బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ, గంగా నది హిమాలయాల్లో జన్మించింది. బి, కావేరీ నది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రవహిస్తుంది. సి, కృష్ణా నది అరేబియా సముద్రంలో కలుస్తుంది. డి, పెన్నా నది మహారాష్ట్రలో ప్రవహిస్తుంది. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి, చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి సరైన సమాధానం గంగా నది హిమాలయాల్లో జన్మించింది. గంగా నది మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయాల్లో జన్మించింది కాబట్టి ఇది సరైన సమాధానం. కావేరీ నది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రవహిస్తుంది. ఇది సరైన సమాధానం కాదు. ఎందుకంటే ఇది కర్ణాటకలోని కొడుగు జిల్లాలో జన్మించి కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తుంది. కాబట్టి దీనికి పశ్చిమ బెంగాల్కి సంబంధం లేదు. సో ఇది సరైన సమాధానం కాదు. నెక్స్ట్, కృష్ణా నది అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది కూడా సరైన సమాధానం కాదు. ఎందుకంటే ఇది పశ్చిమ కనుమల్లో జన్మించి తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది, అరేబియా సముద్రంలో కాదు. కాబట్టి ఇది తప్పు ఆన్సర్. నెక్స్ట్,
పెన్నా నది మహారాష్ట్రలో ప్రవహిస్తుంది. ఇది కూడా తప్పు. ఎందుకంటే ఇది కర్ణాటకలోని నంది కొండల్లో జన్మించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. కాబట్టి ఇది సమాధానం కాదు. BCD తప్పు. కాబట్టి ఏ సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం పూర్వార్ధగోళంలో ఈ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఆప్షన్ ఏ 14 డిగ్రీల 27 నిమిషాల నుండి 17 డిగ్రీల 7 నిమిషాలు. బి 77 డిగ్రీల నుండి 84 డిగ్రీల 40 నిమిషాలు. సి 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాలు. నెక్స్ట్ డి 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాలు. మనకి సరైన సమాధానం ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి సి 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాలు. భారతదేశం పూర్వార్ధగోళంలో 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. నదుల ఉనికి ఆధారంగా భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ కృష్ణా నది, ఆప్షన్ బి పెన్నా నది, ఆప్షన్ సి బ్రహ్మపుత్ర నది, ఆప్షన్ డి కావేరి నది. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి బ్రహ్మపుత్ర నది. ఎందుకంటే కృష్ణా నది, పెన్నా నది, కావేరి నది ఈ 3 ద్వీపకల్ప నదులు. ఇవి దక్షిణ భారతదేశంలో ప్రవహిస్తాయి. కానీ బ్రహ్మపుత్ర నది అనేది మనకి హిమాలయ వర్గానికి చెందిన నది అన్నమాట. ఇది టిబెట్లో జన్మించి అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం ద్వారా ప్రవహిస్తుంది. కాబట్టి కృష్ణా, పెన్నా, కావేరి ఒక రకంగా ఒకదానికి సంబంధించినవి కాబట్టి అది కాదు. బ్రహ్మపుత్ర నది అనేది సరైన సమాధానం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనకి కేరళ రాష్ట్రం పశ్చిమ తీరంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం పాకిస్తాన్తో సరిహద్దును పెంచుకుంటుంది. ఆలకు సంబంధించి క్రింది వానిలో సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. ఏ అసత్యము, అసత్యము. బి అసత్యము, సత్యము. సి మరియు ఆలు 2 అసత్యము. డి మరియు 2 సత్యము. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఏ అసత్యము, అసత్యము. ఏంటి మనకి కేరళ రాష్ట్రం పశ్చిమ తీరంలో ఉన్నది. ఇది సరైనదే. ఎందుకంటే కేరళ రాష్ట్రం మనకి భారతదేశానికి పశ్చిమ దిశలో ఉన్న అరబిక్ సముద్ర తీరాన్ని ఆనుకొని కేరళ రాష్ట్రం ఉంటుంది. కాబట్టి ఇది సరైన వాక్యం. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశానికి ఈశాన్యంలో ఉంటుంది. పాకిస్తాన్ ఏమో మనకి పశ్చిమ వైపు ఉంది. కాబట్టి ఈ రెండిటికి సంబంధం లేదు. సో అరుణాచల్ ప్రదేశ్కి ఏమో మనకి చైనా, భూటాన్ మరియు మయన్మార్ దేశాలతో సరిహద్దులు ఉన్నాయి కానీ పాకిస్తాన్తో కాదు. సో అసత్యము. కాబట్టి ఆప్షన్ ఏ అసత్యము, అసత్యము సరైన సమాధానం. ఇప్పుడు మీకోసం ఒక క్వశ్చన్. ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ చెన్నై తమిళనాడు, ఆప్షన్ బి భోపాల్ గుజరాత్, ఆప్షన్ సి జైపూర్ రాజస్థాన్, ఆప్షన్ డి తిరువనంతపురం కేరళ. ఈ వీడియో చూసిన వెంటనే తప్పకుండా ఆన్సర్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఎంతమందికి తెలుసో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.